సమృద్ధికరమైన రీతిలో మన కొరకు ఈ వాక్యాన్ని వడ్డించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పిన వారందరికీ వడ్డింపులు జరుగుతాయి. వెరీ గుడ్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెసలోనిక సంఘానికి ఈ యొక్క లేఖను రాస్తూ చాలా మంచి మంచి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఖచ్చితంగా ఈ మాటలు ధ్యానాంశంగా తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా ప్రేరేపించాడు. నేను పరిశుద్ధాత్మనికి సహాయంతో ధ్యానం చేసి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మీ దగ్గరికి తీసుకొచ్చాను. 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు సంఘాన్ని విశ్వాసులను సంబోధిస్తూ ఇలా అంటూ ఉన్నారు. మెట్టుకు సహోదరులారా లేక కాగా సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము అని ఈ యొక్క 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు రాయబారి. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు రాయబారి. ఆయన ఒక మిషనరీ, సువార్థికుడు. ఆయన అపోస్తల అభిషేకం కలిగినటువంటి, మరి అపోస్తల అభిషేకంతో దేవుని పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనము అవసరం లేదు కానీ 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే, నేను క్రీస్తు రాయబారిని అని అక్కడ చెప్తారు. ఆయన నేను క్రీస్తుని ప్రకటించడానికి పిలువబడినటువంటి వాడను అని అక్కడ సంబోధిస్తారు. అయితే క్రీస్తు రాయబారిగా, క్రీస్తు యొక్క పరిచారకుడుగా, సువార్థికుడుగా, ప్రకటించువారుగా మరి ఆయన తన యొక్క విశ్వాసులైనటువంటి వారికి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన అంటారు కదా, నేను ఏది చెప్పినా, బైబిల్లో మనం చూసినప్పుడు ఈ పత్రిక పాఠాలు చాలా మనస్సు దగ్గర పెట్టి చదివినప్పుడు ప్రతి మాటలో కూడా మనకి స్పష్టత దయచేయబడుతుంది. అలాగే ప్రతి మాటలో నుంచి మనము చాలా ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్చుకోవచ్చు. అయితే పౌలు ఒక చోటి విధంగా అంటారు, నేను ఏది చెప్పినా మీకు చెప్తున్నాను, ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించాను, నేను మీకు బోధ చేస్తున్నాను అని మొదటి వచనంలో చెప్పారు కదా. మరొక చోట అంటారు, నేను ఏది చెప్పినా, ఏది మీకు బోధించినా నా అంతటా నేను చెప్పడం లేదు అంటారు. చూడండి, ఆ మాట ఒక్కసారి చదివి మిమ్మల్ని ఎదురికి తీసుకెళ్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం, బాగా వినండి, నేను ప్రకటించిన సువార్త ఏదైతే ఉందో మనుషుని యొక్క ఆలోచన ప్రకారమైనది కాదని. యోచన అంటే ఆలోచన, మీకు అర్థమయ్యే భాషలో దాన్ని సింప్లిఫై చేస్తా ఉన్నాను. సువార్త మనుషుని ఆలోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్తా ఉన్నాను. మీకు తెలియవలసింది ఏంటంటే, నేను ప్రకటించే సువార్త ఏదైతే ఉందో ఒక మనుషుని యొక్క ఆలోచన ప్రకారంగా లేక నా ఆలోచన ప్రకారంగా నేనేది కూడా చెప్పట్లేదు. ఈ రోజున సువార్థికులందరూ కూడా ఈ వాక్యాన్ని, ఈ రిఫరెన్స్ని ఆధారంగా చేసుకొని బోధలు చేయాలి, ప్రకటనలు చేయాలి, ప్రసంగాలు చేయాలి. దేవునికి స్తోత్రం. మనుషుని యొక్క ఆలోచనల బట్టి కాక, అలాగే మరి ముఖ్యంగా నా యొక్క ఆలోచనల బట్టి కాక, నా సొంత ఇష్టాలను బట్టి కాక, దేవుని బట్టి ప్రసంగాలు చేయాలి. కిందకు చదువుదాం ఒకసారి. మనుషుని వలన దానిని నేను పొందలేదు. దేనిని? మీకు చెప్పాలనుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, సువార్త ఏదైతే ఉందో, ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి నేను మనుషుని వలన పొందలేదు. నాకెవడు కూడా దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది. స్పష్టం, క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. నేను ఏది ఆజ్ఞాపిస్తున్నా, ఏది బోధిస్తున్నా, ఏది ప్రకటన చేస్తా ఉన్నా మనుషుల దగ్గర నేను నేర్చుకోలా.
ఎవరో నాకు బోధింపలా, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే యేసు క్రీస్తు బయలుపరచుట వలనే, ఆయన నాకు బయలుపరచినవి, ఆయన ద్వారా నేను నేర్చుకున్నవి, ఆయన యొక్క పాద సన్నిధిలో, ఆయన యొక్క బలిపీఠం ముందర ప్రార్థించి కనిపెట్టినప్పుడు ఆయన నాకు ఏవైతే బయలుపరిచారో, ఏవైతే నేను నేర్చుకున్నానో అవే నేను మీకు చెప్తున్నాను. అది నాకు లభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బయలుపరచడం వల్లనే నాకు లభించింది, ఆయన బయలుపరచడం వల్లనే నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట నా నుంచి వచ్చింది కాదు, ఎక్కడో నేను నేర్చుకున్నది కాదు, ఎక్కడో నేను విన్నది కాదు, మనుషుని యొక్క తలంపుల నుంచి, ఆలోచనల నుంచి పుట్టింది. అంతకంటే కాదు, యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు, నేను మీకు చెప్తున్నాను అని పౌలు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్టార్టింగ్లో ఆయన అంటా ఉన్నారు, సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఇది నా నుంచి వచ్చే ఆజ్ఞ కాదు. ఇప్పుడు కూర్చున్న మీకు కూడా ఏదైనా ఒక వాక్యం వెల్లడి అవుతా ఉందంటే, ఏదైనా ఒక వాక్య ప్రత్యక్షత మీకు కలుగుతూ ఉందంటే, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది నా ద్వారా వచ్చిన ఆజ్ఞ కాదు, నా ద్వారా పుట్టిన మాట కాదు, నా ఆలోచన బట్టి, నా సొంత ఆలోచనలు బట్టి పుట్టినటువంటి మాటలు కాదు. యేసు ద్వారా ఆయన బయలుపరచడం వలన మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా అనుకోకూడదు, ఇవి అనితమ్మ గారి మాటలు, ఇది అనితమ్మ గారి ప్రసంగం, ఇది అనితమ్మ గారి యొక్క ఆలోచన, ఇది అనితమ్మ గారి యొక్క ప్రకటన, ఆమె యొక్క ఉద్దేశము మన మీద రుద్దుతుంది అని ఎవరు అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, యేసు ద్వారా ఆయన బయలుపరచడం వలన నాకు లభించిన ప్రత్యక్షతను పౌలు తీసుకొచ్చాడు, నేను తీసుకొస్తున్నాను. ఈరోజు ఎంతోమంది సేవకులు ఆ ప్రత్యక్షతనే సంఘాల ముందరికి, మరి సమాజం ముందరికి తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంటే చాలా సుఖంగా ఉంటాయి. కొన్ని ప్రత్యక్షతలు ఎలా ఉంటాయి? చాలా సుఖంగా ఉంటాయి. అంటే హృదయానికి ఎంతో శాంతంగా, నెమ్మదిగా, ఆయింట్మెంట్ పూసినట్టుగా ఎలా ఉంటాయి? బాగా మండుతుందండి ఒక పుండు, చక్కగా డాక్టర్ ఒక ఆయింట్మెంట్ ఇస్తే అలా రాసినప్పుడు ఆయింట్మెంట్ చల్లగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఆయింట్మెంట్ పూసినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా శాంతంగా, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని వాక్య ప్రత్యక్షతలు ఎలా ఉంటాయి? ఆపరేషన్ చేసినట్టు ఉంటాయి. ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? అమ్మా. ఇంజెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? కొన్ని వాక్య ప్రత్యక్షతలు ఇంజెక్షన్ చేసినట్టు, కొన్ని వాక్య ప్రత్యక్షతలు ఆపరేషన్ చేసినట్టు, కొన్ని వాక్య ప్రత్యక్షతలు ఇలా సూది పెట్టుకొని ఇలా గుచ్చుకుంటాయి. కొన్ని వాక్య ప్రత్యక్షతలు నొప్పి పెడతాయి. కాబట్టి ఏ మాటైనా మిమ్మల్ని నవ్వించినప్పుడు, కవ్వించినప్పుడు, ఆయింట్మెంట్ పూసినప్పుడు, అబ్బా ఎంత బాగుందో ఈరోజు వాక్యం అని అనుకుంటూ, గుచ్చినప్పుడు, నొప్పి పుట్టినప్పుడు, ఏంటి ఈరోజు వాక్యం ఎలా ఉంది, నా మీదే పడ్డదావిడ అని అనుకోకుండా, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. నాకు తెలియజేయడానికి, నా తప్పిదమేంటో, నా పొరపాటేంటో నాకు తెలియజేయడానికి ప్రభువు నుంచి వచ్చినటువంటి దైవాజ్ఞ, దైవ సందేశము, దైవ ఉపదేశము అని ప్రతి ఒక్కరూ భావించి దైవ సందేశాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలి, చాలా చక్కగా దాన్ని ఆస్వాదించాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో దాన్ని అప్లై చేసుకోవాలి. అంటే మన యొక్క అనుదిన జీవితాల్లో దానిని చక్కగా అవలంబిస్తూ, దానిని పాటిస్తూ, ఆ వాక్య ప్రత్యక్షతలో ఉండేటువంటి శక్తిని మనం అనుభవిస్తూ ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
బాగా వినండి మరొకసారి. మన ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీకు ఎరుగుదురు. నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఏంటి ఆజ్ఞ? యేసుక్రీస్తు ద్వారా ఒక ఆజ్ఞనిచ్చాను, అది మీరు ఎరుగుదురు. 2వ వచనం, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. వారు ఒక ఆజ్ఞ జారీ చేశారు యేసు ద్వారా. ఏంటి ఆజ్ఞ అంటే, ఇదిగో దేవుణ్ణి మీరు ఎల్లవేళలా సంతోషపరచాలి అనేది ఆజ్ఞ. ఇక్కడ దైవ సేవకులైనటువంటి వారు యేసుక్రీస్తు ద్వారా సంఘానికి తెలియజేసినటువంటి ఆజ్ఞ, ప్రకటన, ప్రసంగం, బోధ ఏంటంటే, మీరు ఎల్లవేళలా ఎవరిని సంతోషపరచాలి? మీరు ఎల్లవేళలా దేవుని సంతోషపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది మా ద్వారా నేర్చుకున్నారు. ఇక్కడ పౌలు ఎంత మంచివాడో, ఎంత ఆదర్శప్రాయం కలిగిన వాడో, ఎంత స్ఫూర్తిని కలుగు చేసేవాడో, మనల్ని ఎంత ఇన్స్పైర్ చేసేవాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏది తను చేయకుండా సంఘానికి చెప్పింది లేదు. హల్లెలూయా. తను చేశాడు, అదే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచాలో, మీరు దేవుని సంతోషపరచాలనేది కన్ఫర్మ్ ఆజ్ఞ. మీరు ఎలాగ సంతోషపరచాలో అనేది మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? నా వలన, మా వలన మీరు నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తా ఉన్నాడు ఇక్కడ. మా వలన దేవుని ఎలా సంతోషపరచాలో మీరు నేర్చుకొని ఆ విధంగా మీరు నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చేస్తున్నారు, ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. అయితే దానిలో మీరు అంటాడు కదా, ఆ విషయంలో, ఏ విషయంలో? దేవునిని సంతోషపరిచే విషయంలో మీరు అంతకంతకు ఏమవ్వాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న, మీరు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా ఉంటుందని నేను అనుకోవట్లా. క్వశ్చన్ అయితే చాలా సింపుల్, ఆన్సర్ ఈజీగా ఉంటుందని నేను అనుకోవట్లా. కాబట్టి ఆన్సరు నాకు చెప్పొద్దు, కానీ మీకు మీరు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. ఆన్సర్ సింపుల్గా ఉండదు. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. దేవుని మీరు సంతోషపెడుతున్నారా? ఆర్ యు మేకింగ్ యువర్ గాడ్ హ్యాపీ? ఆర్ యు ప్లీజింగ్ యువర్ గాడ్? దేవుడిని మిమ్మల్ని మీరు సంతోషపరుస్తున్నారా? ఆయన్ని ఆనందింపచేస్తున్నారా అనే క్వశ్చన్ చాలా సింపుల్, చాలా సులువైన ప్రశ్న. కానీ సమాధానం కొన్నిసార్లు అక్కడ చిన్నపిల్లలకి మనము క్లాసెస్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి అవి ఇస్తారు. దాన్ని ఏమంటారమ్మా? బిట్సేనా? ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఏమంటారు అమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, చాయిసా? దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి, మొత్తానికి ఆప్షన్స్ ఉంటాయి, A, B, C, D. చాలాసార్లు మీరు నేను కూడా తెలియని ఆన్సర్ కళ్ళు మూసుకొని టిక్ పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేవా? గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. దేవునికి స్తోత్రం. చాలాసార్లు తెలియనటువంటికి ఎందుకు అనవసరంగా వదిలేద్దాం, ఏదో దానికి టిక్ కొట్టేస్తే అదృష్టం మన మీద ఉంటే రైట్ అయిపోతుంది అని చెప్పి, తెలియకపోతే ఏ అని పెట్టిన సందర్భాలు ఉన్నాయి, B అని పెట్టిన సందర్భాలు ఉన్నాయి, D అని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని నో అని పెడతారా, ఎస్ అని పెడతారా, ఎస్ నోకి పెడతారా, కొంచెం అని పెడతారా, సగం అని పెడతారా? అమ్మో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. దేవుని మీరు సంతోష పెడుతున్నారా? కొంచెం అండి అనేవాళ్ళు ఉంటారు. దేవుని సంతోష పెడుతున్నారంటే ఏదో అలాగా అనేవాళ్ళు ఉంటారు. దేవుని మీరు సంతోష పెడుతున్నారా అంటే సగం వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నానండి అనేవాళ్ళు ఉంటారు. దేవుని సంతోషపరుస్తున్నారంటే పూర్తిగా నో అనేవాళ్ళు ఉంటారు, ఎస్ అనేవాళ్ళు ఉంటారు. సో
ఇలాంటి కష్టతరమైనటువంటి ఆన్సరు మరి మీ నోటిలో నుంచి వినాలని నేను ఇష్టపడట్లేదు, కానీ మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. దేవుని సంతోషపరచడం గురించినటువంటి మాటలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 14వ అధ్యాయము పరిశుద్ధాత్మ 18. ఈ విషయమందు ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై. దేవునికి స్తోత్రం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము చాలా విషయాలు పైనుంచి మనం చదువుకుంటూ వస్తే మరి చాలా విషయాలలో మనము దేవునికి ఇష్టలుముగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మనము ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక ఏం పెట్టుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. చదువుకునే పిల్లలు ఎలా అయితే ఒక ఏం కలిగి ఉంటారో, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి అని ఒక ఏం ఉంటుంది, ఒక లక్ష్యం. అలాగా క్రీస్తు బిడలముగా విశ్వాసలముగా మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఏం ఉండాలి. ఏంటో తెలుసా? నేను నా ప్రభువుని సంతోషపరచాలి, నేను ఆయనకి ఇష్టడుగా ఉండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మనము ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదువుదాం ఫాస్ట్గా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగుల. ఆయన సంతోషపరచాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇందాక చదివిన రిఫరెన్స్లో, ఇక్కడ చదివిన రిఫరెన్స్లో మనకేం కనపడుతుంది? మనము ఆయన్ని సంతోషపరచాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇష్టలుగా ఉండాలి? దేహముతో ఉన్నను అంటే ప్రాణముతో ఉన్నను, ప్రాణం పోయినా, బతుకున్నా, చచ్చిపోయినా. భయం వేస్తుందా మాట పలకడానికి? దేవునికి స్తోత్రం. బతుకున్నా చచ్చిపోయినా మనము మన ప్రభువునకు ఇష్టలుగా ఉండాలి అని నేను మిగులు ఆపేక్షిస్తున్నాను అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ప్రతి విషయంలో ఆయనకి ఇష్టలుగా ఉండాలి. 1. 2, మనము బతుకున్నా చచ్చిపోయినా, దేహముతో ఉన్నా దేహం విడిచినా ఆయనకి ఇష్టలుగా ఉండాలి. 3, ఆయనకి ఏది ఇష్టమో, ప్రీతికరమో అంటే ఆయనకి ఏది ప్రీతికరమో ఏది ఇష్టమో దాన్ని మనం పరీక్షించి తెలుసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే ప్రభుని సంతోషపరుస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నన్ను హ్యాపీ చేయాలనుకుంటున్నారు, మీరు నన్ను సంతోషపరచాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? నాకు ఏది ఇష్టమో, అక్క మీకు ఏది ఇష్టం, మీరు ఏం తింటారు, లేక మీకు ఎలాంటివంటి నచ్చుతాయి అని నన్ను గురించి పరిశీలనగా తెలుసుకొని నా టేస్ట్లు, నా హాబీస్ అన్నీ కూడా తెలుసుకొని అవి నాకు ప్రజెంట్ చేస్తే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు సంతోషం వస్తుంది. అలాగే దేవుని విషయంలో కూడా మీకు నచ్చింది చేసేసి, మీకు ఇష్టం వచ్చింది చేసేసి, ప్రభువా నిన్నే సంతోషపరుస్తున్నానయ్యా అంటే దేవుడు సంతోషపడ్డాడు. అది నీకు ఇష్టమైంది, అది నీకు నచ్చింది, నువ్వు మెచ్చింది. నీకు నచ్చిన దాన్ని బట్టి, నీకు మెచ్చిన దాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి దేవుడు ఎన్నడూ సంతోషించడు. ప్రభువుకి ఏది ప్రీతికరమో, ఏ విధంగా మనం నడుచుకుంటే, ఏ విధంగా మనం మాట్లాడితే, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఆయన సంతోషపడతాడో దానిని తెలుసుకొని పరీక్షించి ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. మన యందు సంతోషించు దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. ఇది కొంచెం లెంత్లో ఉంటుంది, అయితే మధ్యలో మనకి కావాలి. చదవం ఒకసారి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గల. చాలా మంచి మంచి విషయాలు ఉంటాయండి ఇక్కడ. ఒక విశ్వాసి సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం, అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ లోక సంబంధమైన తెలివితేటలు, వివేకము అన్నీ ఉంటాయి. కానీ విశ్వాసులకి వాటితో పాటు ఏం కావాలి? ఎక్స్ట్రా క్వాలిటీస్, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. చాలాసార్లు ఈ మాట నేను ఉపయోగిస్తాను. ఎవరైతే ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉంటారో వారు పాపములో పడకుండా, దేవునికి కోపం రప్పించకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి, అక్కడ నీకు చెప్పేవాళ్ళు ఉండరు. నేను ఉండను, పాస్టర్ గారు ఉండరు, పాస్టమ్మ గారు ఉండరు, ఎవరు సీనియర్ విశ్వాసులు ఉండరు. కొన్ని సందర్భాలలో ఎవరు ఉండరు చెప్పేవాళ్ళు. నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉందనుకో, ఆత్మ సంబంధమైన వివేకం ఉందనుకో, నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావు అక్కడ. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలా చిన్ని చిన్ని విషయాలు కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ఏవండి, మరి మనం యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా, అక్కడికి తినొచ్చా? ఇవన్నీ అడగాల్సిన విషయాలు కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం ఉంటే నీకు పలానా చోట, పలానా పరిస్థితిలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అక్కడ ఎలా ప్రవర్తించాలి, తినదా కూడదా, వెళ్ళకూడదా అనేది అంతా నీకు కూడా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఒక విశ్వాసి, నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇవ్వండి, ఇదే మన ఆస్తి, స్పిరిచువల్ ఆస్తి, ఆత్మ సంబంధమైన ఆస్తి. ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా, ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని పూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కారములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభు. కొన్ని విషయాల్లో అని ఉందా ఇక్కడ? అన్ని విషయాల్లో అని ఉందా? అమ్మ, ఇది అన్ని విషయాల్లో అందరికీ వర్తిస్తుంది. కేవలం నాకో, లేక కమిటీ వాళ్ళకో, లేక స్త్రీల సమాజం వరకు కాదు. ఇది అందరికీ వర్తించే మాట. మన ప్రభువుని అన్ని విషయాలలో సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పౌలు తన సంఘానికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. మీరు ప్రభువుని సంతోషపరిచి నడుచుకుంటున్నారు, ఆయనకి ఇష్టమైంది చేస్తున్నారు, ఆయనకి ఏది ప్రీతికరమో అది పరీక్షించి దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు, అన్ని వేళలా ప్రభుని సంతోషపెడతా ఉన్నారు. మంచిదే. ఇవన్నీ మా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు, నడుచుకుంటున్నారు, మంచిదే. కానీ ఇక్కడ పౌలు అంటాడు, మీరు ఈ విషయంలో ఏం చేయాలంట? ఇది అండర్లైన్ చేసుకోండి. అంతకంతకు మీరు ప్రభువుని సంతోషపట్టడంలో ఏం చేయాలంట? అభివృద్ధి పొందుకోవాలి, అభివృద్ధి పరచబడాలి. ఈరోజు ఇంతే సంతోషపరిచారు, రేపు ఇంతే పట్టుకుని బయలుదేరద్దు. ప్రభుని ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆయన మరి నీ యొక్క ప్రార్థనను విని సంతోషపడుతున్నాడు అని అనుకుందాం. ఈరోజు నువ్వు ఒక అరగంట ప్రార్థన చేసావు, ఎంతో సంతోషపడిపోయాడు దేవుడు. రేపొద్దున్న ఇంకో మళ్ళీ అరగంటతోనే బయలుదేరొద్దు. ఎందుకంటే నీ ప్రార్థన బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు కదా. దానికి ఇంకొక 5 నిమిషాలు పెంచు, 10 నిమిషాలు పెంచు. నీ యొక్క మరి ప్రభుని సంతోషపరచడంలో నువ్వు ప్రతిరోజు అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడే ఉండాలని కోరుకోవద్దు. ప్రభుని సంతోషపరచడంలో రోజుకి రోజు నువ్వు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏ విధంగా నా ప్రభుని సంతోషపెట్టగలను, ఆయన నేను ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ, శోధిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ నా ప్రభుని నేను ఆనందింపచేస్తాను అనేటువంటి కోణంలో మన యొక్క అడుగులు ముందుకు సాగాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఇందాక మనం ఒక స్త్రీని జ్ఞాపం చేసుకున్నాం. మత్తయి సువార్తలు 15వ అధ్యాయంలో ఒక స్త్రీని జ్ఞాపం చేసుకున్నాం. ఆమె ఎవరు? కనాను స్త్రీ. ఆమె ఒక అన్య స్త్రీ. అయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె ఆయన్ని వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది? అయ్యా, నాకు ఒక కుమార్తె ఉంది, ఆమెకు దయ్యం పట్టి ఏం చేస్తుంది? ఆడుకుంటుంది అని ఉందా? దయ్యం పడితే ఆడుకుంటారా? బాధపడతారు. అమ్మ, దయ్యాలు పట్టుకుంటే దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? మీరు ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో బట్టలు ఇలా స్క్వీజ్ చేస్తాం, లేకపోతే మీ చేతులతో కూడా ఇలా స్క్వీజ్ చేస్తారు కదా, గట్టిగా పిండుతారు. అలాగా అపవాది ఏం చేస్తాడు? స్క్వీజ్ చేస్తాడు. ఎంత హార్డ్గా అయితే, ఎంత వీలైతే అంత ఇలా స్క్వీజ్ చేసి బాధపడతా ఉంటాడు, ఏడ్పిస్తూ ఉంటాడు, దుఃఖపెడతా ఉంటాడు. ఏం చేస్తే నువ్వు ఇంకా ఇంకా ఏడుస్తావో అవన్నీ వాడికి తెలుసు. కానీ కాబట్టి ఇంకా ఏడ్పించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ స్త్రీ వచ్చి అంటుంది, ఇదిగో నా కుమార్తెకు దయ్యం పట్టుకుంది, దయ్యం పట్టుకొని ఆమె బహుగా బాధపడుతుంది అని ఇక్కడ యేసు ప్రభు వారితో తన గోడును వెళ్ళబోసుకుంటుంది. బాధపడుతూ కేకలు వేస్తూ ఉంది. 23వ వచనంలో అందుకు ఆమెతో ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదండి, చెప్పలేదు. ఆమె అలా వేడుకుంటుంది, కేకలేస్తుంది, దయ చూపించు, నా బిడ్డను బాగు చేయి అని ఆమె అడుగుతానే ఉంది. కానీ ఈయన ఒక్క మాట కూడా మాట్లాడట్లా, అసలు కనీసం చూడట్లా. ఈ లోపల శిష్యులు వచ్చి, ఈమె చాలా ఇందాక నుంచి అరుస్తుంది ప్రభువా, కేకలేస్తుంది, చాలా అన్కంఫర్ట్గా ఉంది, ఈ కేకలు అవి ఇక్కడ చాలా మరి డిస్టర్బెన్స్గా ఉన్నాయి, చాలా ఆటంకంగా ఉన్నాయి, ఈమెను పంపించేసేయండి. వాళ్ళు చూసారా ఎంత స్వార్థపరులో? ఏదో అడుగుతుంది కదా, ఏదో చేసి పంపించండి ప్రభువా, దయ చూపించేసి మొత్తానికి పంపించేయని అనట్లా. ఏమంటున్నారు? పంపించేసేయండి అంటే అక్కడ ఒక వర్డ్ యాడ్ చేసి ఉంటే వాళ్ళ స్వార్థప్రియులు అని మనం ఈరోజు చెప్పుకోం. ఆమెకు సహాయం చేయండి, ఇంతగా అడుగుతుంది కదా, సహాయం చేయండి అని అంటే బాగుండేది. కానీ వాళ్ళు అంటారు కదా, ఈమె అప్పటి నుంచి అలా కేకలు వేస్తానే ఉంది, వెంబడి వచ్చి అరుస్తానే ఉంది, కాబట్టి ఈమెను పంపివేయండి అని ఆయనతో వేడుకుంటే, ఆయనతో చెప్తే, ఆ స్త్రీ యేసు ప్రభు వారు అంటారు కదా, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను ఒక మాట చెప్తున్నారు, నేను ఎవరి కొరకు పంపబడ్డాను అంటే ఈ మాట ఆయన మనస్ఫూర్తిగా అన్నది కాదండి. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు. ఆయన మనస్ఫూర్తిగా అనలా. ఎదుటున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని పరిశీలన చేయడానికి, పరీక్షించడానికి, ఆమె యొక్క ఓర్పును, ఆమె యొక్క సహనాన్ని గమనించడానికి ఆయన కొంచెం హార్ష్గా, కొంచెం హార్డ్గా, కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం అవమానకరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఎందుకు కొరకు పంపబడ్డాను? మీ కొరకు కాదు, ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను పంపబడ్డాను. ఆ ఇశ్రాయేలు ప్రజలై నశించు గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నప్పుడు, అయినను ఆమె వచ్చి, ఈ మాటను మనం నోట్ చేసుకుంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, నేను ఇశ్రాయేల్ ప్రజల కోసమే వచ్చాను, మీలాంటి వాళ్ళ కోసం కాదు, నీలాంటి దాని కోసం కాదంటే సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు? మళ్ళాంటి వాళ్ళు అయితే అదే సిచ్యువేషన్లో మనం ఉంటే, ఏదో అందరినీ బాగు చేస్తున్నావు కదా, మా అమ్మాయిని కూడా బాగు చేస్తావని వస్తే ఏంటి పెద్ద రెచ్చిపోతున్నావు అని కోపగించుకొని బాధపడి, వీలైతే ఓ 2 4తో సరిపెట్టడం లేండి, ఓ 16 మాటలు అనేసి యేసు ప్రభు వారిని, నువ్వు కాకపోతే ఇక బోల్డ్ మంది ఉన్నారు అని ఏదోలాగా అనరాని మాటలు అని ఆయనను కూడా అవమానపరిచి వెళ్ళిపోతాం. అయితే ఆమె యేసు ప్రభు వారు అంత మాట అన్నా సరే ఆమె అంటుంది కదా, మరి ఆ అయినను ఆమె వచ్చి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని అడుగుతూ ఉంటే, యేసు ప్రభు వారు పోనీ అప్పటికైనా కరిగారా? కొన్నిసార్లు మనము ఆయన కరిగే వరకు మనము ఏడుస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన కరిగే వరకు మనం అడుగుతూనే ఉండాలండి, మొరపెడతానే ఉండాలి, కేకలు వేస్తూనే ఉండాలి, శబ్దం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు నేను కోపగించుకుంటే మన కోపం దేనికి పనికొస్తుందండి?
దేనికి పనికి వస్తుంది? అందులోకి దేవుని మీద కోపం ఇస్తే దేనికి పనికి వస్తుంది మన కోపం? కోపగించొద్దు. నువ్వు ముఖము చిన్నబుచ్చుకోవద్దు. ఆయన మనసు కరిగే వరకు. ఆయనను బాధ పెట్టినప్పుడు నీకేం తెలియలేదా అంటాడు కదా సామెతల్లో, ఇదిగో నేను మిమ్మల్ని పిలిచాను మీరు రాలా, ఇప్పుడు వచ్చి నేను పిలిస్తే పరిగెట్టుకుంటా వచ్చేయాలి మీ దగ్గరికి. అప్పుడు మీరు పిలవగా నేను మీ మాటలు వినను. ఉంటాయమ్మా చదువు మాటలు సామ్స్లో. ఒక్కసారి చదువుదాం, మనకి డౌట్ ఎందుకు. ప్రావెర్బ్స్, సామ్స్ కాదమ్మా సారీ, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 23 నుంచి చదువుదాం. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరగండి, ఆలకించి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలిస్తే మీరు వినలేదు, నేను చేయి చాపగా ఎవరును అసలు మీరు నన్ను లక్ష్యం పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమి కూడా మీరు వినక త్రోసివేశారు. నేను గద్దింపగా మీరు లోబడలేదు. కాబట్టి మీకు చూడండి, ఇది నా టైం. ఇప్పుడు బాల్ ఎవరి కోట్లో ఉంది చెప్పండి? ఎవరి కోట్లో ఉంది? ఆయన కోట్లో ఉంది. నీ కోట్లో ఉన్నంత వరకు స్టైల్ కొట్టావు. బాల్ నీ కోట్లో ఉన్నంత వరకు కూడా వేషాలు వేసావు. బాల్ నీ కోట్లో ఉన్నంత వరకు కూడా నీకు నచ్చినట్టు నడుచుకున్నావు. ఆయన అంటాడు అమ్మా అని పిలిస్తే అసలు ఒక లుక్ కూడా వేయలేదంట ఆయన వైపు. లక్ష్య పెట్టలేదు అంటే కనీసం ఒక లుక్, ఏంటి ప్రభు పిలుస్తున్నారు ఏం కావాలి అని కూడా అడగలా, నన్ను లక్ష్య పెట్టలా. నా గద్దింపులు మీరు వినలేదు, నేను పిలవగా మీరు వినకపోతురి. నా ఉపదేశము మీకు తెలుపుతానన్నప్పుడు, నేను పిలిచినప్పుడు మీరు నా దగ్గరకు రాలేదు. నేను చెయ్యి చాపగా అసలు ఎవరు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమి కూడా మీరు వినలేదు, త్రోసిపుచ్చారు. నా గద్దింపునకు లోబడకపోతురి. బాల్ మీ కోట్లో ఉన్నంత వరకు కూడా ఆహా ఏం వేషాలు వేశారు, ఏం గెంతులేశారు. ఇదే ఈ మాటలో ఉండేటువంటి ఒరిజినాలిటీ ఏంటంటే ఇదే. మీరు ఏం గంతులేశారు, ఏం ఫోజు కొట్టారు మీరు. కానీ ఇప్పుడు బాల్ ఎవరి కోట్లోకి వచ్చింది? నా కోట్లోకి కదండి, ఆయన కోట్లోకి. నా కోట్లోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఆయన అంటాడు ఇప్పుడు బాల్ నా కోట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు అపాయం వచ్చింది. ఎప్పుడు? అంత అయిపోయాక, శాంతం పోగొట్టుకున్నాక, ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, ఘనత పోయింది, సంపాదించుకునే స్టేటస్ అంతా ఒకేసారి అధపాతాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా పోగొట్టుకున్నాక, శాంతం కోల్పోయాక, నష్టపోయాక, ఇప్పుడు మీకు అపాయం వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడు ఆయన. నేను నవ్వుకుంటాను. మీకు భయము వచ్చినప్పుడు నేను భయం వేసేస్తుంది. యేసయ్యా భయం వేసేస్తుంది మనము ప్రభువా నాకు ధైర్యం ఇవ్వండి అని అడుగుతా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంట? అపహాస్యం అంటే వెళ్ళకోలమే కదా. అపహాస్యం చేస్తున్నాడు. బాగా భయపడు, ఇంకా బాగా భయపడు, అంతే కదా. అపహాస్యం చేస్తాను నేను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. 28. అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెడతారు, ఏడుస్తారు, మోకాళ్ళు గుత్తుకుంటారు, రొమ్ములు బాదుకుంటారు, గుండెలు బాదుకుంటారు, ఉపవాసాలు ఉంటారు, దొర్లుతారు, మెట్లెక్కుతారు అంటే మోకాళ్ళ మీద, కొండలెక్కుతారు, గుట్టలెక్కుతారు, చాలా విన్యాసాలు చేస్తారు. కానీ నేనేం చేస్తాను? ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అసలు నేను ప్రత్యుత్తరం ఇవ్వను. అంటే వింటాను కానీ, వినను అని కాదు, కానీ నేను వింటాను కానీ ఐ విల్ నాట్ రెస్పాండ్. నేను రెస్పాండ్ అవ్వను, నేను ప్రత్యుత్తరం ఇవ్వను, నేను మీకు జవాబు ఇవ్వను. నేను వింటా. తర్వాత నన్ను శ్రద్ధగా వెతుకుతారు. అంతా పోయాక ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? మోకాళ్ళ మీద రక్తాలు కారే వరకు ఎక్కడున్నావు ప్రభువా, ఏదో పాట పాడేవారు నాన్నగారు, మనకు రాదులేండి. ఎక్కడున్నావయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెతుకుతామంట, కానీ నేను వారికి
కనపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫోజ్ కొట్టొద్దు, వేషాలు వేయొద్దు. బాల్ నీ కోట్లో ఉన్నప్పుడు ఇదిగో ఆయన మనస్సు కరిగేంత వరకు, ఆయన నీ మీద దృష్టి నిలిపేంత వరకు, ఆయన నీ మీద కృపను చూపేంత వరకు, ఆయన నిన్ను సమీపించేంత వరకు, ఆయన ప్రత్యక్షత నీ దగ్గరికి వచ్చేంత వరకు, ఆయన దర్శన భాగ్యం నీకు కలిగేంత వరకు, నీ జీవితంలో అద్భుతము జరిగేంత వరకు కూడా ఏం చేయాలి? కన్నీరు కారుస్తూనే ఉండు, మొరపెడతానే ఉండు. ఏంటి ఆ అలక్ష్యం? ఏంటా నిర్లక్ష్యం? ఏంటా సోమరితనం? ఏంటా నిద్రపోతుతనము? మొరపెడతా ఉన్నారు అందరూ. ఆ సముద్రంలో పెద్ద తుఫాను వస్తే వారి వారి దేవుళ్లకు మొరపెడతా ఉంటే ఒక ఆయన మాత్రము హ్యాపీగా బెడ్డింగ్ వేసుకొని, కొంతమంది అంతేనండి. తుఫాను లాంటి శోధనలు, తుఫాను లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వారి మీదకి వచ్చి పడతా ఉన్నా, వారి కుటుంబం అంతా అల్లల్లాడిపోతా ఉన్నా, వాడ ఎలా అయితే ఆ గాలికి ఊగిచ్చలాడుతుందో అలాగే కుటుంబ పరిస్థితుల్లో ఊగిచ్చలాడుతా ఉన్నా ఎంత ప్రశాంతంగా బజ్జుంటారో. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు. మళ్ళీ అంటారు, దేవుడు నాకు ఇచ్చిన వరం అండి ఇది. ఏంటా? దేవుడిచ్చిన వరం అది కాదు. నీ బలహీనతల్ని, నీ సోమరపోతుతనాన్ని, నీ నిద్రపోతుతావని నేను కవర్ చేసుకుంటున్నాను. లేచి ప్రార్థించు ఓయి నిద్రపోతా, ఓయి సోమరపోతా, లేచి ప్రార్థించు, మోకరించు. నీ మోకాళ్ళు నలిగేలాగా, దేవుని ప్రత్యక్షత నీకు కలిగేలాగా, దేవుడి నుంచి మిరాకిల్ రిసీవ్ అయ్యేలాగా, అద్భుతము నువ్వు పొందుకునేలాగా మోకాళ్ళు వేసి మోకాళ్ళు నలగొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చేసి, ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసి, 2 శుక్రవారాలు ఉపవాసం చేసి, లేక 7 శుక్రవారాలు ఉపవాసం చేసి అబ్బే ఏమి అవ్వట్లేదని మానొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. 7 కాకపోతే 70 శుక్రవారాలు చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7తో సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నావా? 70 శుక్రవారాలు చేయి. అవసరమైతే ఇంకో 0 యాడ్ చేసుకో, తప్పు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 700 శుక్రవారాలు ఉపవాసం చేయి. నీ కడుపు మార్చు. నీ శరీరం యొక్క ఆ శక్తి తగ్గించుకొని ఆత్మ బలము చెందేలాగా నువ్వు మొర్రపెట్టు దేవుని సన్నిధిలో. ఏది ఏమైనా ఒకటే, నా ప్రభు మనసు కరగాలి. నా ప్రభు మనసు కరగాలి. కరిగిస్తాను ఏమైనా సరే, నా కన్నీటితో కరిగిస్తా. హల్లెలూయా. నా ప్రార్థనతో కరిగిస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చదువుకున్నాము కదా, యావేలు గ్రంథంలో ఉంటుంది, ఒకవేళ ఆయన పశ్చాత్తాపపడి మనసు మార్చుకుంటాడేమో ఎవరికి తెలుసు. పశ్చాత్తాపపడి మనసును మార్చుకొని నీకు ఇవ్వకూడదు అనుకున్నది కూడా ఇస్తాడేమో, నీకు చెయ్యకూడదు అనుకున్నది కూడా చేస్తాడేమో. నువ్వు నీ కన్నీటితో ప్రభుని కరిగించు. హల్లెలూయా. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. హల్లెలూయా. కడుగు పాదాలనే, కన్నీటితో కడుగు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తా ఉంది? తన కన్నీటితో ప్రభు పాదాలని కడిగింది, స్పర్శించింది, చేతులతో ముట్టుకుంది, ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. కానీ యేసు ప్రభువారు ఆమె వంకైనా చూసారా? చూడలా.
అయినా సరే ఆమె ప్రభు పాదాలను కడుగుతూనే ఉంది, తుడుస్తూనే ఉంది, అత్తర పూసింది, తన కుర్రలతో తన తల వెంట్రుకలతో శుభ్రంగా తుడిచి ముద్దు పెట్టుకుంది. ఎప్పుడుకో ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు చదువుకోండి, లోకాసు వార్తలో మనకి 15th చాప్టర్లో ఉంటుంది అనుకుంటాం, 15వ అధ్యాయంలో ఈ మాటలు కనపడతాయి. ఎప్పటికో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత, ఈ విందుకు పిలిచినటువంటి సీమోనుతో సంభాషించిన తర్వాత, అన్ని కబుర్లు అయిపోయిన తర్వాత, అప్పుడు ఆమె వైపు చూసి అనే మాట అక్కడ ఉంటుంది. ఆమె వైపు చూసి, అమ్మా పిలిచారు, అమ్మా ఇదిగో నీ పాపములు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించావు కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంత సమయము గడిచినా దేవుడు నా వైపు చూడట్లేదేంటి, దేవుడు నా పైన ఇంకా కురపించట్లేదేంటి, ఇంకా అద్భుతముల కొరకు ద్వారాలు తెరవలేదేంటి అని విసిగిపోయి, వేసారిపోయి, కృషించిపోయి, కృంగిపోయి, కోపం పెట్టుకొని నీవు కన్నీరు కార్చడం మానొద్దు. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను, ఒక దైవ సేవకురాలుగా ప్రవచనాత్మకంగా ఈ మాటలు ప్రవచిస్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన మనసు కరిగించే ప్రార్థన చేయి, కరిగేంత వరకు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాసెస్లో నీకు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నీకు ఏది ఏమైనా అవ్వచ్చు, జరగవచ్చు. అయినా సరే డోంట్ లీవ్ యువర్ ప్రేయర్ టైం. నీ యొక్క ప్రార్థన సమయాన్ని వదిలిపెట్టద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ చూడండి, ఈ కానాను స్త్రీ అసలు ఆయన పట్టించుకోకపోయినా సరే అడుగుతానే ఉంది, అడుగుతానే ఉంది, అడుగుతానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి యేసు ప్రభు వారు ఒక అవమానకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. ఇక ముందు దానికైతే ఏదో సరిపెట్టుకుందిలే అనుకోవచ్చు, ఈ రెండో స్టేట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా బుడబొక్కగా ఏంటంటారు కదా, బుడబొక్కగా నీళ్లు కార్చుకుంటూ ట్యాప్ ఇప్పేసి, అసలే పోనీ వచ్చిన ఆవిడ మగాయన కూడా కాదు, వచ్చింది ఎవరు, మనకు అసలు ఇంకా చిన్న రీజన్ చాలు ట్యాప్ ఇప్పేయడానికి కదా. ఇంత పెద్ద అవమానం జరిగితే, అవమానకరమైన స్టేట్మెంట్ ఇస్తే, ఈమె కన్నీరు కార్చుకుంటూ చిచ్చి మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, ఏదో చేస్తారని వచ్చాను అని అనలేదంట. చదవం ఒక్కసారి ఆ మాట. ఆమె 26. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు, ఇవి నా పిల్లల కొరకు తెచ్చిన రొట్టెలు. రొట్టెలు అంటే వాక్యము, లేక బోధ, ప్రకటన, అద్భుతాలు, స్వస్థత, ఇవన్నీ కూడా ఎవరి కొరకు తెచ్చుకున్నా, నా పిల్లల కొరకు తెచ్చుకున్నాను, నేను కుక్క పిల్లలకి వేస్తానా అంటే ఆయన ఉద్దేశము, కుక్క పిల్ల అంటే ఇక్కడ నిజంగా కుక్క అని కాదు, మనుషులను ఆమెను కుక్క అని సంబోధిస్తున్నట్లు కాదు. బైబిల్లో చాలా చోట్ల ప్రియ దేవుని బిడ్డలారా, కుక్క పిల్ల అనే ప్రతి మాట దగ్గర పక్కన కుక్క పిల్ల అనేది దుర్మార్గులకి, దుష్టులకి, అన్యాయస్తులకి, అస్తమాలు కూడా వెనక్కి తిరిగే అనుభవం ఉంటుంది చూడండి, వాళ్ళని కుక్కలతో పోల్చింది బైబిల్. దుర్మార్గులు, దుష్టులు, అన్యాయస్తులు, పాపులు, అవిధేయులు, వీళ్ళందరినీ కూడా బైబిల్ ఏమని పోలుస్తుందంటే కుక్క. అంటే నా పిల్లలైనటువంటి వారికి తెచ్చుకున్నాను నేను, మీరు అన్యులు, మీరు అవిధేయులు, మీరు పాపులు, మీ కొరకు నేను ఎలా ఇవ్వగలను అని ఉద్దేశం ఆయన. అయితే ఆమెకు అంత అర్థం చేసుకునే రేంజ్ ఉందో లేదో మనకు తెలీదు. అదేంటి నన్ను కుక్క అంటాడు ఆయన, నేను కుక్కనా, అంత నీచంగా కనపడుతున్నానా? అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన కుక్క అన్నారనుకోండి, అసలు మన ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నేనే సారీ బాబు ఎందుకు వచ్చిన గొడవలే, మీరే నన్ను అన్నారు అనుకుందాం, తర్వాత ఇది మళ్ళీ బయటకు వెళ్ళి వెళ్తుందంటే అమ్మగారు సంఘాన్ని కుక్కలో అన్నారు అంటారు, లేనిపోంది, వద్దు, ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నా. దాన్ని కట్ చేసి ఈ రోజున ఎలా మారంటే ఆ మొక్క మాత్రమే కట్ చేసి దాన్ని వైరల్ చేసే రోజుల్లో మనం ఉన్నాం కదా. కాబట్టి ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని నన్ను ఎవరైనా కుక్క, ఊరకుక్క, లేకపోతే ఇంకేదో కుక్క అన్నారు, నాకు ఎలా ఉంటుంది, హబ్బలే అన్నారు, నేను కుక్కనే అనుకుంటానా? అయ్యో బాబోయ్ ఎంత కోపం వచ్చేస్తుందో. కానీ మనుషులు ఎలాంటి వారంటే
కుక్క అంటే, నక్క అంటే, పంది అంటే నేనేమైనా జంతువునా, నేనేమైనా పశువునా అనే మనుషులు నువ్వు పులివి, నువ్వు సింహానివి అన్నారనుకో, ఎంత పొంగిపోతారో. అవునా, నేను పులినా? పుల్లా ఉన్నారండి మీరు, సింహంలా ఉన్నారండి, ఏంటా ఆ యొక్క టీవీ ఏంటండి సింహంలాగా, దర్జా ఏంటంటే. మీరు ఒకటి గమనించారా, అవి పశువులే ఇవి పశువులే, అవి యానిమల్సే ఇవి యానిమల్సే, కానీ కుక్క నక్క పంది అంటే పడన మనము పులి సింహం అంటే ఎగిరిపోతాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా మనల్ని ఇలాంటి అవమానకరమైనటువంటి రీతిలో మనల్ని మాట్లాడినప్పుడు ఎలాంటి వారికైనా, ఉప్పుగారం తిన ఎలాంటి వాళ్ళకైనా కోపం వస్తుందండి. వచ్చాడు అయినా సరే ఈ స్త్రీ ఇక్కడ మరి ప్రవర్తించినటువంటి తీరు, ఈ స్త్రీ అక్కడ నడుచుకున్న తీరు ప్రభుని ఎంతగా సంతోషపెట్టేసింది. అది నేను చెప్తున్నాను ఈరోజు. చాలా ప్లీజ్ అయిపోయారు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక తెలివైనటువంటి జవాబిస్తా ఉంది 27వ వచనంలో. నిజమే ప్రభువా, మీరు అన్నది నిజమే, కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద ఉండి భోంచేస్తా ఉన్నప్పుడు కింద పడిపోయినటువంటి ముక్కలు తింటాయి కదా. అంటే ఆమె అనఫిషియల్గా లేక ఇండైరెక్ట్గా లేక డైరెక్ట్గా నేను కుక్క పిల్లనే, సరే నేను కుక్క పిల్లనే, మీరు యజమానులు, మీరు తింటా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు పడతా ఉంటే పెంచుకునే కుక్కలు ఏం చేస్తాయి, ఇంటి దగ్గర చక్కగా పడిపోయిన ప్రతీది కూడా తినేస్తాం. అలాగా అనుకోండి, నేను కుక్క పిల్లనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని తన్ను తాను తగ్గించుకున్న విధానం, ఆమె మాట్లాడిన తీరు, ఆమె యొక్క ప్రవర్తన తీరు, ఆమె నడుచుకున్నటువంటి ఆ తీరు, అంతకంటే ముఖ్యంగా ఆమె యొక్క విశ్వాసము ప్రభుని ఏం చేసేసింది, సంతోషపరిచింది, ఆనందింపచేసింది. అంటారు కదా, ఇదిగో అమ్మా నీ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. నీ విశ్వాసం ఎలాంటిది? గొప్పదా, పేదదా? అంతే కదా, దానికి ఆపోజిట్ వర్డ్ అదే కదా, గొప్పది. హర్ ఫెయిత్ వాజ్ వెరీ గ్రేట్, షీ హ్యాస్ వెరీ గ్రేట్ ఫెయిత్. మరి మన యొక్క ఫెయిత్, మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? పేదరికంలో అలాగా కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా లేచి ఉన్నానులే నేను. కొంతమంది విశ్వాసం నీరు గారిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా. కొంతమంది విశ్వాసం చాలా బలహీనంగా ఇలా ఊగిచ్చలాడుతూ ఉంటుంది. చేస్తాడులే, ఎప్పుడొకప్పుడు చేస్తాడులే అంటే ఈ మాటలన్నీ అవిశ్వాసపు మాటలు. చేస్తారు ఆయన, ఏది ఏమైనా నా విషయంలో ప్రభు కార్యం చేస్తారని దృఢంగా నీ యొక్క ఆ స్వరంలో వచ్చేటువంటి ఆ తీరు, నీ యొక్క మాట తీరు నీ విశ్వాసం బయలుపరుస్తుంది. హల్లెలూయా. కొంతమందికి అల్ప విశ్వాసం, కొంతమందికి ఊగిచ్చలాడే విశ్వాసం, కొంతమందికి అస్మాలు పడిపోయి లేచే విశ్వాసం, కొంతమంది నడిచే విశ్వాసం, కొంతమంది పండుకునే విశ్వాసం. గొప్ప విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఎంత ఉంటే చాలంట, ఎంత ఉంటే చాలంట? ఓ బకెట్టెడు కావాలా? ఎంత కావాలి? నిజమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఎంత కావాలి? ఒక్క ఆవగింజ తెలుసు కదండి, పోపుల డబ్బాలో ఉంటుంది, అంత విశ్వాసం ఉంటే చాలంట. కానీ అంత విశ్వాసం కూడా ఉండడం లేదు నేటి విశ్వాసులు అనేది స్పష్టతగా అర్థమవుతా ఉంది. ఈమెను చూసి అమ్మా, ఆమె ఆమె క్రైస్తవురాలు కాకపోవచ్చు, ఆమె బోధ వినకపోయి ఉండొచ్చు, ఆమెకు మరి పరిపూర్ణమైనటువంటి వాక్య అవగాహన లేకపోయి ఉండొచ్చు. అదే నేను చెప్తా ఉన్నాను, కొన్నిసార్లు అన్యులైనటువంటి వారికి కూడా, వారు వాక్యం తెలియనటువంటి వారికి కూడా ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు. ఆమెకు వాక్య అవగాహన లేదు, అయినా సరే ఆమె ఎంతో గొప్పగా నడుచుకున్న తీరు, ఆమె విశ్వాసం ప్రభువుని కట్టిపడేసింది. ఆయన ఒకటే అన్నాడు. ఏంటో తెలుసా? నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. దేవుడి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు అవునుగాక, నువ్వేం కోరుకున్నావో అది నీకు జరుగుతుంది పో అన్నారంతే. హల్లెలూయా. ఎప్పుడు? ఆయనను సంతోషపరిచినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజులు గడుస్తూ ఉన్నా సరే
ఇక నీ ప్రార్థన దేవుడు వినట్లేదా? అయినా సరే ప్రభువుని సంతోషపరచడం మానొద్దు. ఎల్లవేళలా, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో నీ జీవితం యొక్క ప్రతి ఒక్క అణువులో ప్రతి రక్తపు బిందువులో, నీ ప్రతి చర్యలో ప్రభువుని ఆనందింపజేసేవాడవుగాను, ఆనందింపజేసేదానవుగాను ఉండాలి. సంతోషపరిచేవాడవుగాను, సంతోషపరిచేదానవుగాను, సంతోషపరిచేటువంటి వారముగాను మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఆయనను ఆనందపరచడంలో అంతకంతకు నిన్ను నీవు అభివృద్ధి పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది హస్బెండ్స్ వైఫ్ని హ్యాపీ చేయడానికి రోజుకో ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారు. ట్రిక్స్ కాదండి, నిజమే అనుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వైఫ్స్ భర్తల్ని సంతోషపరచడానికి రోజుకి రకరకాలైనటువంటి రీతిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయనకి ఇష్టమైన వంటలు వండడం, ఆయనకి ఇష్టమైన రీతిలో తయారవ్వడం, ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతి ప్రకారంగా ఉండడం. ఇది ఇలా ఉంటే నా భర్తను నేను హ్యాపీ చేయగలను అని మనం అనుకుంటాం కదా. ఈరోజు సంతోషపడ్డారనుకోండి, రేపు ఇంకా సంతోషపరచాలి. ఎలా అయినా సరే మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవడానికి, అలాగే మన ప్రభువుని హ్యాపీగా ఉంచడానికి కూడా, మన ప్రభువుని సంతోషంగా ఉంచడానికి కూడా నువ్వు అంతకంతకు రోజుకు రోజు అభివృద్ధి పరుచుకో. నీ టాలెంట్స్ మెరుగు చేసుకో, నీ విశ్వాసాన్ని మెరుగుపరుచుకో, నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకో, నీ విశ్వాసపు జీవితాన్ని మెరుగుపరుచుకో. అధికమైనటువంటి నిరీక్షణ కలిగిన దానవై, అధికమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారిలాగా మనము అంతకంతకు అభివృద్ధి పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? 1-2 మనము ధ్యానం చేసుకున్నాం. చూడండి, మరొకసారి నేను చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచడం మావలను నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును, ఈ మాట కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తానండి. ఈ మాట కూడా మిమ్మును వేడుకొని, ప్రభువైన యేసునందు మిమ్మును, నీరసం వచ్చిన వాళ్ళందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. అరుస్తుంది నేను, మీకెందుకు వస్తుంది నీరసం? హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఏమైనా వేడివేడిగా వెనకాల ఉన్న వాళ్ళకి వాసన ఏమైనా వస్తుందా? ఇందుకు ఎప్పుడో తెచ్చిపెట్టేశారు అక్కడ. వాసన ఏమైనా వస్తుందా? దాని కొరకు నీరసం వచ్చేస్తుందా? అయిపోయింది, ముగించేస్తున్నాం. ఒక 5 minutes. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయంలో మీరు అభివృద్ధి పొందాలని మిమ్మును, 2 మాటలు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. వేడుకొని, దేవునికి స్తోత్రం. వేడుకోవడం అంటే, అమ్మా బాబు జాగ్రత్తగా ఉండండి, ప్రభుని సంతోషపరచండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? అంతకంతకు అభివృద్ధి పొందండి ప్రభుని సంతోషపరచడంలో. ఏం చేస్తే ఆయన సంతోషపడతాడో మీరు పరిశోధించండి, తెలుసుకోండి, అవగాహనలోనికి రండి, ఆయన సంతోషపరచండి అమలారా, ఐలారా అని వేడుకోవడం. వేడుకొని సరిపెట్టట్లా ఒక సంఘ కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంఘ కాపరికి లేక ఒక అపోస్తలుడికి, ఒక స్వార్థకుడికి ఉండాల్సినటువంటి ఎవ్రీ క్వాలిటీ మనము పౌల్లో చూస్తాం. హల్లెలూయా. వేడుకొని, చాలా సందర్భాల్లో మీరు ఈ యొక్క పత్రిక పాఠాలు చదివినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వేడుకున్నాను, బతిమాలుకున్నాను, నేను మిమ్మల్ని గర్దిస్తున్నాను, అలాగే ఇక్కడ వాడిన పదం హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ అంటే సమయ సందర్భానుసారంగా వేడుకోవాలి, బతిమాలుకోవాలి. ఇంకా అస్తమాలు వేడుకోవడం, బతిమాలుకోవడమే కాదు, అప్పుడప్పుడు ఏం చేయాలి? అవసరం వచ్చినప్పుడు గర్దించాలి, అవసరం వచ్చినప్పుడు హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బతిమాలుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కొంతమంది ఆ యొక్క మనోభావాలు ఏమంటారు కదా, ఫీలింగ్స్ బాగుంటాయి. వేడుకుంటున్నప్పుడు, బతిమాలుకుంటున్నప్పుడు పోన్లే అని అనుకున్నా నెక్స్ట్ 2 words ఉన్నాయి చూడండి, గర్దించడం, హెచ్చరించడం అనేటువంటి అవి మొదలైనప్పుడు ముఖాలు ఏమైపోతాయి?
ఒక 5-6 రోజులు లంకనాలు చేసిన వారు మొక్కలు అయిపోతాయి చూడండి, ఇలాగ బక్క చిక్కిపోయి. లంకనాలు అంటే తెలుసు కదా, ఫాస్టింగ్ ఏమి తినకుండా ఉండే ఫాస్టింగ్ అండి. మనం చేసే బుడకలు ఫాస్టింగ్ కాదు. పొద్దున్న టిఫిన్ తినేసి, సాయంత్రం భోజనం తినేసి, మధ్యాహ్నం టీ తాగేసి, మధ్యలో జ్యూసులు తాగేసి, నట్స్ తిని, ఇలాంటి ఉపవాసం కాదు. నిజంగా పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా చేసే ఉపవాసానికి సాయంత్రానికి వండే చాలు, సాయంత్రానికి ఏమైపోతుంది, మొహం ఇలాగ ఆరిపోయి మొహం చిన్నగా అయిపోతుంది, అలాగ బక్క చిక్కిపోయి. సంఘ కాపరి గర్దిస్తున్నప్పుడు, హెచ్చరించినప్పుడు మొఖాలు చిన్నగా అయిపోయి, కొన్నిసార్లు అప్పుడు దాకా బాగానే ఉంటాయి ఏంటి ఈ పెదాలు, కానీ అప్పటికంతా బిగుసుకుపోతాయి. అప్పటికంతా కూడా ఈ హెచ్చరించడం, గద్దించడం అనేటువంటి ఒక పని ఆరంభమైనప్పుడు పెదాలు ఇలా ముడుచుకుపోయి కొంతమందికి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమైనా పక్షవాతం గిన వస్తూ ఉంటుందేమో, పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మూతులు తిప్పుకుంటూ ఉంటారు, కళ్ళు ఇంకా అలాగా కొంతమంది అలా పెద్దవి చేసుకుంటారు. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బతిమాలుతున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు ఎంతగా ఆనందపడతా ఉన్నారో. ఎందుకంటే యేసుప్రభు వారు డైరెక్ట్గా వచ్చి నిన్ను గర్దించలేరు కదా, యేసుప్రభు వారు డైరెక్ట్గా వచ్చి నిన్ను హెచ్చరించలేరు కదా. అందుకొరకు ఒక సాధనంగా ప్రభు సంఘ కాపరుల్ని, సువార్థికుల్ని, పరిచారకుల్ని, అపోస్తలుని పెట్టారు, ప్రవక్తల్ని పెట్టారు. ఇదిగో గర్దిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. మీరు అభివృద్ధి పొందాలి, ప్రభుని సంతోషపరచడంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి అని నేను మిమ్మల్ని వేడుకుంటాను. యాజ్ వెల్ అలాగే నేను మీకు ప్రభువునందు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాను. హెచ్చరికను మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విశ్వాసి కూడా మరి ఏ విధంగా కూడా జీవించడానికి ప్రయత్నించకూడదు. కేవలం దేవుని సంతోషపెట్టడమే మన బాధ్యతగా మనం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో దేవునికి సంతోషం కలుగుతుందా లేదా అనేది పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, ఎల్లవేళలా ప్రభుని ఆనందింప చేస్తూ, అంతకంతకు ప్రభుని ఆనందింప చేయడంలో అభివృద్ధి పొందుకుంటూ మరి మనము ముందుకు సాగాలి మన విశ్వాస జీవితంలో. ఇది ఎంతవరకు సాగాలంటే మన ప్రయాణము ముగించేంత వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణము చివరికి ఎండింగ్కి వచ్చేంత వరకు కూడా మేక్ గాడ్ హ్యాపీ, ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరచండి, ఆనందింప చేయండి, దేవుని మైమెరిపింప చేయండి, ఆయన పొగడండి. ఎలాగా మీకు నచ్చితే అలాగా ఆయన పొగిడి ఆనందింప చేసి మరి ఆయన పిల్లలుగా మరి ఉండండి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు సంఘంగా కూడి ఉన్న మాతో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు. మేము ఈ లోకంలో నీ పిల్లలుగా ఉన్నాము నాయన, పిలువబడిన వారంగా ఉన్నాము నాయన. ఆశ్చర్యకరమైన వెలుగులో మేము నడుచుకుంటున్నాము. నీ యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి మేము పిలువబడ్డాము, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారము ప్రభువా, తండ్రి, దేవా. మరి అలాంటి మేము తండ్రి నాయన ఎల్లవేళలా నిన్ను సంతోషపరచడమే ధ్యేయంగా నాయన ప్రభువా లక్ష్యంగా పెట్టుకొని నిన్ను సంతోషపరుస్తూ, నిన్ను ఆనందింపచేస్తూ మా విశ్వాస జీవితంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలిగే సహాయం మాకు దయచేయండి. ఈరోజు వాక్యం విన్న పిల్లలందరిపైకి నీ ఆత్మను దిగిరానివ్వండి. వాక్యం వారిలో క్రియ చేయాలి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నీ మనసు కరిగేంత వరకు కూడా ప్రార్థించడానికి దేవా, విన్నపాలు తెలియచేయడానికి, కన్నీరు కార్చడానికి, ఉపవాసాలు ఉండి రోధనలు చేయడానికి, మౌన ప్రార్థనలు చేయడానికి ప్రభువా, ఇదిగో నాయన మనోదుఖము కలిగినటువంటి ప్రార్థనలు చేయడానికి నా బిడ్డలందరినీ ఆయుధపరిచి, బలపరిచి, భద్రపరచమని నాయన మేమందరం కూడా నిన్ను సంతోషపరచడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగే కృపా సహాయం మాకు దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.